మొన్న శౌర్యకి ఇంజెక్షన్ వేస్తారని తెలియక ఎంత బిల్డప్ చేశాడో చూసేయండి. మొన్న నేను మా మౌనికక్క శౌర్యకి రోషిత్ కి ఇంజెక్షన్ వేయించడానికి తీసుకెళ్లాము. అక్కడ ఉన్న వాళ్ళలో మా శంషిత్ ఒక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉండేది. ఎందుకంటే ఈ రోజు శంషిత్ కి ఇంజెక్షన్ లేదు కాబట్టి. ఇంజెక్షన్ వేయించడానికి మేమంతా లైన్ లో కింద కూర్చొని ఉంటే శౌర్య మాత్రం చూడండి కుర్చీ తెచ్చుకొని ఎలా స్టైల్ గా కూర్చుంటాడో. నేను కింద కూర్చోపెట్టినా గానీ కూర్చోవట్లేదు, మళ్ళీ వెళ్ళి కుర్చీలోనే కూర్చుంటున్నాడు. ఎట్లాగో కాసేపులో ఏడుస్తాడు కదా, వాడి జోలు కిందకి వెళ్ళడమని వదిలేశాను. అంగన్వాడీలో ఒకరి తర్వాత ఒకరు ఇంజెక్షన్ వేయించుకొని వెళ్తూ ఉంటే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియక శౌర్య చూడండి అయోమయంగా చూస్తాడు. అయినా మనం ఇలాంటి వాటికన్నిటికీ భయపడం అన్నట్టు లుకిస్తున్నాడు. చూసారా, ఇంజెక్షన్ వేసే ముందు కూడా ఎలా నవ్వుతూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మా మౌనికక్క రోషిత్ కి ఇంజెక్షన్ వేస్తుంది. నిజంగా పిల్లలు ఇంజెక్షన్ నొప్పి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. కానీ ఇంజెక్షన్స్ పిల్లలకి రేచకటి, తల వాయడం, ఇన్ఫెక్షన్స్, పొడి దగ్గు లాంటివి రాకుండా చేస్తుందంట. పిల్లల హెల్త్ గురించే కాబట్టి ఖచ్చితంగా వేయించాల్సిందే. మా శౌర్య ఇంజెక్షన్ వేసేటప్పుడు చాలా ఏడ్చాడు. అందులోనూ వాడికి వేసింది ఒక ఇంజెక్షన్ కూడా కాదు, 3 ఇంజెక్షన్స్ వేశారు. శౌర్యకి 2 days ఫీవర్ వచ్చింది. అసలు నడిచే ఓపిక కూడా లేక ఏడుస్తూనే ఉన్నాడు. ఫీవర్ రావడం కామనే లేండి. మా మౌనికక్క అంత దూరం నడిచి వెళ్లి అలసిపోయామని కూల్ డ్రింక్ ఇస్తుంది. ఓకే గైస్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ బై బై.